నమస్తే. తెల్ల జుట్టు, గ్రే హెయిర్, దీని గురించి చాలామంది అడుగుతున్నారు. మాకు దీనికి సంబంధించిన ఆరోగ్య విషయాలు ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ వాడితే బాగుంటుంది, ఎప్పుడు మా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది అని అడిగేటోళ్ళు ఉన్నారండి. ఎక్కువగా అవే అడుగుతున్నారు. కామెంట్స్లో కూడా అలాంటివి ఏవైనా టిప్స్ చెప్పించండి, అలాంటి వాటికి ఔషధాలు చెప్పండి, ఏ జాగ్రత్తలు పాటించాలో చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి దానికి అలాంటి వాటికి సంబంధించిన విషయం చెప్పండి అని నన్ను అడగడం వల్ల ఈ సమాచారం చెప్తున్నాను. అయితే నా జుట్టు తెల్లగా ఉంది, అందుకని మీరు వెంటనే వేసుకుని వేస్తే నీ జుట్టే తెల్లగా ఉంది, నీకే జుట్టు సరిపడినంత లేదు, మరి మాకేం జుట్టు గురించి చెప్తావు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది నాకు అదృష్టము. ఎందుకంటే వయసు రీత్యా వచ్చేది ఇది, దాన్ని ఎవరూ ఆపలేరు. చిన్నపిల్లల్లో వస్తే తెల్ల జుట్టును లేకుండా ఎలా చేయాలో మనం చెప్పొచ్చు. ఒక 40 ఏళ్ళ దాకా తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు. 40 ఏళ్ళు దాటిన తర్వాత తెల్ల జుట్టు ఎవరికైనా వస్తుంటుంది. సో ఇప్పుడు నాకైతే 50 ఏళ్ళు దాటిపోయిన వ్యక్తి కాబట్టి నాకు ఆ తెల్ల జుట్టుతో సంబంధం లేదు, దానికి రంగు వేయాల్సిన అవసరము లేదు. ఇంకొకటి ఏంటంటే జుట్టు కూడా ఇప్పుడు మాకు దువ్వుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ జుట్టు అంతా రాలిపోయి బట్టతలు వచ్చేస్తే బాగుండని చెప్పని ఆలోచించుకునే వయసుకు వస్తున్నాం కాబట్టి సో అందుకని ఆ జుట్టు లేకపోయినా అవసరం లేదు. కానీ నేడు పిల్లలకి జుట్టు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అమ్మాయిలకైతే జుట్టు చాలా అవసరం. వాళ్ళ అందమంతా కూడా జుట్టులోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఎందుకు వస్తాయి అనే దాని గురించి వివరం చెప్తాను. దీన్ని మీరు ఆచరించి మీరు మీ యొక్క జుట్టుని మీరు కాపాడుకోండి. ప్రధానంగా పిల్లల్లో తెల్ల జుట్టు వస్తుంది అని అంటే వాళ్లకు రక్తలేమి సమస్య కానీ, లేకపోతే ఈ కాల్షియం తక్కువగా ఉండవు కానీ, డి విటమిన్ తక్కువగా ఉండడం కానీ, ఐరన్ తక్కువగా ఉండడం కానీ, అలాగే పొట్టలో నులి పురుగులు ఉండడం కానీ, పోషక పదార్థాల లేమితో జుట్టు వాళ్లకు తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు తెల్లబడుతుందంటే అసలు జుట్టు ఎందుకు వస్తుంది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మన యొక్క శరీరంలో బోన్ అంటే ఎముకల లోపల ఉండే మజ్జ ఇవి తయారయ్యేటప్పుడు దానిలో వృధా అయ్యే పదార్థాలే మనకు జుట్టు రూపంలో బయటకు వస్తుంది. అందుకనే మన శరీరం అంతా వస్తుంది. స్త్రీలకు వాళ్ళ యొక్క ఫిమేల్ హార్మోన్ వల్ల ఎక్కువగా తల మీద జుట్టు ఎక్కువగా వస్తుంటుంది. ఇంకోటంటే మన స్కల్ అంతా మొత్తం ఎక్కువగా గుండ్రంగా బాగా ఉండేది, ఎక్కువ ఎముక భాగం కలిగి ఉండేది, అంటే ఒకే పార్ట్గా ఎముక భాగం కలిగి ఉండేది, వెడల్పుగా ఉండేది జుట్టు కాబట్టి, తల కాబట్టి ఆ తలలో ఎక్కువగా వాటి నుంచి వృధా పదార్థాలు సక్రమంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పిన విధానం అండి. మోడర్న్గా రకరకాల విధానాలు చెప్పి ఉండొచ్చు. దాన్ని చూసుకొని మీరు వేరే విధంగా అర్థం చేసుకోకుండా ఇక్కడ మీకు నచ్చితే అర్థం చేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. అయితే ఈ జుట్టు అనేది మన యొక్క అస్థి మజ్జ ఈ యొక్క ధాతువుల వృధా పదార్థాలే, మలినాలే మన యొక్క జుట్టు గోర్లు అని మాకు ఆయుర్వేద శాస్త్రం వివరించింది. ఈ యొక్క అస్థికి సంబంధించి, మజ్జకు సంబంధించి అంటే బోన్ మేరకు సంబంధించిన న్యూట్రిషన్ సరిపడినంత మనకు లేకపోయినప్పుడు, అందకపోయినప్పుడు ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అందదు అని అంటే ప్రస్తుతం ఏ వ్యక్తి అయినా ఎంత మంచి ఆహారం తినాలి, ఎలాంటివి తినాలి అని ప్రయత్నం చేస్తే వాళ్లకు కొన్ని రకాల పోషకాలు దొరుకుతుంటాయి, కొన్ని రకాల పోషకాలు దొరకవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సహజసిద్ధంగా దొరికేవి కొన్ని ఉంటే, కొంతమందికి ఈ పొట్ట సంబంధ సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో నులి పురుగులు ఉన్నట్లయితే వాళ్ళ జుట్టును చూసి చెప్పేయచ్చు వాళ్ళకి నులి పురుగులు ఉన్నాయని, వాళ్ళ గోర్లను చూసి చెప్పచ్చు, వాళ్ళ యొక్క చర్మాన్ని చూసి చెప్పచ్చు. ఆ నులి పురుగులు ఉన్న వాళ్ళకి సరిగా ఆహారం జీర్ణం కాదు, విరేచనం సరిగా వెళ్ళరు, కొంచెం తినగానే కడుపు నిండిపోతుంటుంది. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు సరిపడినంత ఆహారం తీసుకోలేదో వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి. మరి నులి పురుగులు ఉన్నట్టయితే దాంతో కూడా ఇంకొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నులి పురుగులకు సంబంధించిన ఒక 100 రకాల లక్షణాలు చెప్పొచ్చు. వీటి వల్ల వాళ్ళకి సరైన పోషకాహారం అందక వాళ్ళ జుట్టు తెల్లబడిపోతుంది. అంటే జుట్టులో కూడా విడుదలవ్వడానికి ఆ మలిన పదార్థాలని సక్రమంగా విడుదలైతేనే, దాంతో ఇంకేదో మెలనిన్ ఉందండి, అది ఉందండి, దానివల్ల వస్తుంది, తెల్ల జుట్టు దానివల్ల అవుతుంది, ఇలాంటివి ఏవో ఉన్నాయి. ఏ ఉన్నా కూడా ఆ యొక్క వెంట్రుకలో ఉండవలసిన పోషకాలు కూడా సరిపడినంత లేకపోయినప్పుడు ఆ జుట్టు తెల్లబడిపోతుంటుంది. మరి రాలడానికి కారణాలు కూడా ఇవే ఉంటాయి ఎక్కువగా. అయితే రసధాతువు తగ్గిపోవడం వల్ల జుట్టు ఎక్కువ రాలుతుంది. రసధాతువు ఏంటి? మీరు ఆహారంలో తీసుకునేటప్పుడు జీర్ణమైన తర్వాత
మన శరీరం శోషించుకున్న మొదటి పదార్థం లిక్విడ్ పదార్థం, అది రసధాతువుగా తీసుకుంటాం. అది శరీరంలోకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అది మొదటి రసధాతువు. ఈ రసధాతువు తగ్గిపోతుందనంటే నీళ్లు సరిపడ తాగకపోతే కూడా ఈ రసధాతువు తగ్గిపోతుంది. ఈ రసధాతువు లోపం వల్ల ఈ యొక్క నీళ్లు సరిపడంత తాగకపోతే వెంటనే జుట్టు రాలే అవకాశాలు ఉంటున్నాయి. ఇదండి ముఖ్యంగా మీకు జుట్టు తెల్లబడడానికి, రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు. ఇవి ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఆధునిక వైద్యం ఎంత వచ్చినా కూడా చెప్పడానికి ఏమీ లేకుండా ఉంది. అందుకని మీకు బట్టతలు వచ్చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్పగలిగేది వచ్చిందే తప్ప దీనికి అన్నిటికీ ఆయుర్వేద శాస్త్రం మాత్రమే సరైన నిర్వచనము, సరైన ఔషధాన్ని, ఆహార విధానాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఔషధాన్ని మీరు ఆహారం సరిచేయకుండా ఔషధం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీ ఆహారం మీకు పోషకాలను తీసుకెళ్ళడానికి కావాల్సిన శక్తే మీ శరీరంలో లేకపోయినప్పుడు మీరు ఔషధం వేసుకుంటే అది ఎలా పనిచేస్తుంది? కాబట్టి ఎవరైనా సరే విరేచనానికి అప్పుడప్పుడు వేసుకొని మీ పొట్టను శుద్ధి చేసుకొని మీ ఆహారం మ్యాక్సిమం ఎంత తినగలుగుతారో, అంటే మీకు జీర్ణం కాగలిగే శక్తి ఉన్నంత, అంతేగాని తిని మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అయిందండి, కడుపు ఉబ్బరమైంది, తినలేకపోతున్నాను, అజీర్ణం చేసింది అనేది కాకుండా మీరు ఆహారం తింటే అది ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 గంటల్లో జీర్ణం అయిపోవాలి. ఆ 4 గంటల తర్వాత మళ్ళీ మీరు వేరే ఏదైనా ఆహారం తీసుకోవాలి. ఇలా ప్రతి 4 గంటలకు మీరు మంచి పోషకాహారాలు మీ శరీరానికి అందించడం ద్వారా మీకు ఈ యొక్క జుట్టు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అన్ని రకాల పోషకాలు ఉండాలి. అందుకని ఆకుకూరలు వీలైనంత వరకు ఎన్ని రకాల ఆకుకూరలు అయినా సరే, అంటే కనీసం 350 రకాలు మనకు అందుబాటులో ఉంటుంటాయి. వీటిని సేకరించే విధానం, వీటికి సంబంధించిన నాలెడ్జ్ కనీసం 35 రకాలైనా తెలుసుకొని మీరు అప్పుడప్పుడు వాడుతున్నట్లయితే ఈ ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి. దాంతో నేను ఇది వాడేయండి, అది వాడేయండి అని చెప్పట్లేదు. దీంట్లో కొంచెం మనకు గుంటకలగర ఆకుకూరగా మనం వాడతాం, దాన్ని తీసుకోవచ్చు. కరివేపాకు మనకు బాగా పనిచేస్తుంది. ఇలాంటివి కొన్ని ఐరన్ ఉండేది మనకు మీకు అందరికీ తెలిసిందే కదా, గోంగూర అని. ఇలాంటి వాటిని మీరు మంచి ఆకుకూరలను తీసుకోవడం ద్వారా, అంటే వాటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ మోతాదులో మీరు నిరంతరం రోజు తోటకూర కానీ, ఇంకొకటి కానీ, ఏదైనా పాలకూర కానీ, ఇలాంటి ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటున్నట్లయితే మీ జుట్టు చాలా బాగుంటుంది. గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇది చిన్న వయసులో ఒక 20 ఏళ్ళలోపు 25 ఏళ్ళలోపు చేయండి. అంతే తప్ప 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నేను తినలేకపోతున్నాను అన్నారనుకోండి, లేకపోతే మీరు ఏదైనా ఆహారం తింటే సక్రమంగా జీర్ణం కావట్లేదండి అన్నారనుకోండి, అప్పుడు అలాంటి ఆహారం తినడం వల్ల మీకు ఏమైందంటే వెయిట్ పెరుగుతారు. నేను ప్రతి 4 గంటలకు తినండి అంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు, 4 గంటల టైంకు ప్రతి 4 గంటలకు ఆహారం తిన్నామంటే ఇక బరువు ఎక్కిపోతాం కదా అని అనవచ్చు. మీ యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోతే, అగ్నిమాంద్యము అనే సమస్య మీకు ఉన్నట్లయితే, మీ యొక్క తీసుకున్న పదార్థం అంతా సక్రమంగా జీర్ణం కాక కొంత పదార్థమే జీర్ణమయ్యి మిగిలినవి శరీరానికి అనుకూలంగా రసధాతువు తయారు కాకపోతే అప్పుడు మీరు బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జీర్ణ వ్యవస్థను కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఇది ఇక మందులు అంటే ఎన్నైనా మందులు ఉన్నాయి. ఎన్ని మందులు వాడినా మీ యొక్క ఈ స్వస్థ వృత్తము, అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆచరించవలసిన విధానాలు, ఆహారము సక్రమంగా లేకపోతే ఏ ఔషధాలైనా వృధా అయిపోతుంది. అందుకని మీ శరీరాన్ని ఆహారం సక్రమంగా జీర్ణం చేసుకునే విధంగా తయారు చేసుకోండి. తగిన వ్యాయామం చేయండి. అక్కడే మీరు చూడండి, రోజుకు 2 నుంచి 3 గంటల పాటు బాగా నడుస్తుండే పిల్లలకు జుట్టు నల్లగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నడకతో జుట్టు నల్లగా అవుతుందా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా జీర్ణం అవుతుంది కాబట్టి, శ్రమ చేసి ఉంటారు కాబట్టి, ఆ శ్రమ వల్ల న్యూట్రిషన్ సక్రమంగా శరీరానికి అందడం వల్ల, పోషకాహారం సక్రమంగా సరఫరా అవ్వడం వల్ల వాళ్ళ యొక్క జుట్టు నల్లగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని వీటిలో తప్పులేని ఉన్నాయో వెతుక్కోకుండా, ఎందుకంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు, 2 ఏళ్ల పాటు చదివినా కూడా తీరని సబ్జెక్టు. దీన్నంతా 10 నిమిషాల్లో మీకు మొత్తం వివరించలేము. కాబట్టి మీరు పోషకాహారాన్ని బాగా పాటించండి. ఒకవేళ మీకు ఏదైనా వీటితో సరిపోలేదండి, మాకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్నట్లయితే మీరు ఎవరినైనా మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే, దాంతో ఉత్తమమైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు దీనికి తగిన మంచి పరిష్కారం చూపించగలరు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.